అంతేనండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో కర్రీస్ ఎగ్ ఫ్రై అండి, తోటకూర అంటే టమాటా వేసి పులుసులాగా తోటకూర చేశానండి. ఉదయం టిఫిన్ పూరీ చేశాను, రైస్ కూడా అయిపోయిందండి. ఇంకా పూరీ కర్రీ కూడా కొంచెం మిగిలింది. అంటే వారానికి ఒకసారి చేస్తానండి పూరీ. మామూలుగా విడి రోజుల్లో టిఫిన్ ఇడ్లీ, దోశ, ఉప్మా ఈ సరుకులన్నీ అయిపోయినాయండి. ఇంకా పై అన్ని డబ్బాలన్నీ తీసి సర్దుకుంటున్నానండి. ఇంకా గిన్నెలు కూడా కడిగేసుకున్నాను, పని అంతా అయిపోయింది. ఇళ్ళది ఊడ్చి తుడిచాను, అన్నీ అయిపోయినాయండి. ఈరోజు ఇంత ఉదయం నుంచి వర్షం పడుతుందండి, సైక్లోన్ అంటున్నారు. ఇక సరుకులు కొన్ని సర్దానండి, కొన్ని సర్దలేదు. ఇంకా ఇవన్నీ సర్దేయాలి. అంటే 2 నెలలకు ఒకసారి తెప్పిస్తానండి. ఒకేసారి తెప్పిస్తే ఈ మధ్య మధ్యలో అయిపోతూ ఉంటాయి, అవి మళ్ళీ తెప్పిస్తూనే ఉంటాయి, ఏదో ఒకటి అయిపోతూనే ఉంటాయండి. ఈ సోఫాకి వేసిన కవరు అబ్బా అసలు చాలా అసలు అసలు బాగాలేదు, ఎల్లోగా బాగా కనిపిస్తుంది. నాకు అసలు ఇష్టమే లేదు ఇది వేసానని, కానీ మార్చాలనిపిస్తుంది. మళ్ళీ తీసేసి మార్చాలండి సోఫా అది. వర్షం తగ్గినట్టుందండి కొంచెం. అంటే ఇక్కడ సరుకులు సర్దుకోవాలంటే చిన్న రూమ్ కదండి వంటగది, అందుకని ఇంకా అక్కడే అన్నీ సర్దేసుకుంటా ఉంటాను. సర్దుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఇలా పెట్టి పైన పెడతానండి. ఇంకా వీటిలో ఈ 2 కేజీలు కందిపప్పు, 2 కేజీలు మినపగుళ్ళు, శనగపిండి, ఇంకా ఇది ఇడ్లీ రవ్వ అండి, బెల్లము, పంచదార, ఇక ఇలాంటివన్నీ పెద్ద ఆటల్లో పోసుకుంటాను. ఇంకా చిన్న చిన్నవన్నీ వీటిలో పోసుకుంటానండి. ఇవన్నీ ఇవన్నీ పైన పెట్టేసుకుంటాను. అంటే ఈరోజు ఏమి తీయనండి పైనుంచి, ఇక ఇక్కడ ఈ లైన్లో పెట్టుకొని వాడుకుంటూ ఉంటానండి. ప్రతిరోజు పైనుంచి తీయాలంటే ఇబ్బంది అని చెప్పేసి ఇంకా వీటిలో పోసుకుంటాను. ఇది ఇడ్లీ రవ్వ ఇలాంటివన్నీ కొంచెం 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 దీంట్లో పోసుకొని వాడుకుంటూ ఉంటానండి. షుగరు, శనగపిండి ఇవన్నీ. సేమియో ఇలాంటివన్నీ వీటిలో పోసుకుంటాను. ఉప్మా రవ్వ పెద్దగా తెప్పించనండి, 1 కేజీ తెప్పిస్తాను. అంటే మళ్ళీ పురుగు పట్టుద్ది అని చెప్పేసి అలాంటివి తెప్పించను. డైలీ వాడేది మినపగుళ్ళు, కందిపప్పు, ఇంకా అలాంటివన్నీ 2 కేజీలు తెప్పిస్తాను. ఇంకా ఇలా ఉంటుందండి. అంటే ప్రతి నెల ఏం తెప్పించనులేండి, మేము ఇద్దరమే కాబట్టి మా పెద్ద అక్క సరిపోతాయి ఇవి. ఇంతకుముందు చిన్నపిల్లలప్పుడు ఎక్కువ తెప్పించేదాన్ని, 5 కేజీలు అలా తెప్పించి వాడేదానండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళారు కాబట్టి వాళ్ళ ఇళ్ళలో మేము ఇద్దరమే ఉన్నాము, అందుకని మా వరకు ఇవే సరిపోతాయి. అందుకని ఇద్దరం కాబట్టి కొంచెం కొంచెం తెప్పించుకుంటానండి ప్రతిసారి.
ఇలా తెప్పించుకుంటూ ఇట్లా సర్దుకుంటాను. ఇంతేనండి వీడియో. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.